సో అయితే ఇక్కడ ఏంది, ఆయన ఇది ఇండియాకు రాబోతున్నాడా? కుడ్ బి ఎందుకంటే ఆయనకు వేరే దేశం యొక్క పౌరసత్వం లేదు, వేరే దేశం యొక్క ఏమంటారు పర్మనెంట్ రెసిడెంట్, అంటే పర్మనెంట్ రెసిడెంట్ పిఆర్ అంటే ఏమంటారు ఆ యొక్క ఏమంటారు శాశ్వతంగా ఆ దేశంలో ఉండడానికి కావాల్సిన అనుమతి, దాన్ని పిఆర్ అంటారు, పర్మనెంట్ రెసిడెంట్. పిఆర్ లేదు, అట్లనే అట్ ద సేమ్ టైం ఆయనకు వేరే దేశం యొక్క పౌరసత్వం లేదు. కాబట్టి భారత ప్రభుత్వం ఆయన యొక్క ఇది పాస్పోర్ట్ రద్దు చేస్తే ఆయన వేరే దేశానికి ట్రావెల్ చేయలేడు. కాబట్టి తప్పకుండా భారతదేశానికి రావాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఆయన ఒక కాజ్ ఎంచుకున్నాడు, ఇది బెట్టింగ్ యాప్ల గురించి. ఓకే, అది బెట్టింగ్ యాప్లు అనేది ఇప్పుడు సిగరెట్, ఆనెస్ట్ గా చెప్పండి, ఇప్పుడు సిగరెట్ తాగొద్దు అని సిగరెట్ మీద పెద్ద పెద్దగా రాస్తాం, సినిమా వచ్చే ముందు అడ్వర్టైజ్మెంట్ల ముందు చెప్తాం. కానీ తాగేటోళ్ళు ఆగుతలేరు కదా, సిగరెట్ తయారు చేసే కంపెనీ ఆగుతలేదు, తాగేటోళ్ళు ఆగుతలేరు. అంటే ఇప్పుడు తాగేటోంది తప్పు కాదు, సిగరెట్ తయారు చేసిన తప్పు కాదు, సిగరెట్ తయారు చేయడానికి పర్మిషన్ ఇచ్చిన వాళ్ళది తప్పు కాదు ప్రభుత్వాలది. కానీ సిగరెట్ తాగండి అని చెప్పిన ఒక చిన్న అడ్వర్టైజ్మెంట్ ఓడితే తప్పట మొత్తం. దీన్ని అంగీకరిద్దామా? 18 ఏళ్ళు దాటిన తర్వాత, ఒక అడల్ట్ అయిన తర్వాత ఎవరికి ఏది నచ్చితే అది చేసుకోవచ్చు అని, మా స్వేచ్ఛను తీసేసే హక్కు ఎవరికీ లేదు అని అందరు మనమే అంటున్నాం. అది తప్పు అయితే నేనే దాని పర్యవసనం భరిస్తా. ఓకే, ఒక సిగరెట్ తాగితే నాకు లంగ్ క్యాన్సర్ వస్తే నేనే అనుభవిస్తాను, నువ్వు ఓడివి అని వాళ్ళు అడుగుతున్నారు కాబట్టి ప్రభుత్వం ఏమంటుంది, పెద్దగా వార్నింగ్ రాయమంటుంది, కానీ దాని మీద పెద్ద తాటికాయంత అక్షరాలతో రాయనరా, సిగరెట్ తాగితే చచ్చిపోతారు, లేకపోతే క్యాన్సర్ వస్తుంది, లంగ్ క్యాన్సర్, థ్రోట్ క్యాన్సర్ వస్తుంది అని పెద్దగా తాటికాయంత అక్షరాలతో రాయమంటున్నారు, కానీ బ్యాన్ చేస్తలేరు. అంటే దీని అర్థమైంది, తయారు చేసిన తప్పు కాదు, తాగిన తప్పు కాదు, ఆ యొక్క పర్మిషన్ ఇచ్చిన ప్రభుత్వాలే తప్పు కాదు, కానీ ఎవడో మహేష్ బాబు అంటే ఆయన అడ్వర్టైజ్మెంట్ సిగరెట్ తాగమని చెప్పినందే మొత్తం తప్పంట. ఇది అన్వేష్ గారి యొక్క సిద్ధాంతము, ఇండిపెండెంట్ జర్నలిస్టు తులసి చంద్ గారి సిద్ధాంతం. ఇది ఎంతవరకు కరెక్టో మీరే దయచేసి చెప్పండి. సిగరెట్ స్థానంలో మీరు ఏమైనా పెట్టుకోండి, మందు పెట్టుకోండి, డ్రగ్స్ పెట్టుకోండి, లేకపోతే ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్స్ పెట్టుకోండి. డ్రగ్స్ అనేది ప్రభుత్వం అధికారికంగా బ్యాన్ చేసింది కాబట్టి, అది ఇల్లీగల్ కాబట్టి డ్రగ్స్ ని మనం అది ప్రభుత్వాలు అనుమతిస్తలేవు, అట్లనే ఎవరు ప్రమోట్ చేస్తలేరు. అయినా సరే జనాలు యొక్క ఇల్లీగల్ గా తెచ్చుకొని ఇది చేస్తున్నారు, దానికి శిక్షలు ఉంటాయి డ్రగ్స్ విషయంలో. కానీ మిగతా ఈ వ్యభిచారము, తర్వాత ఆల్కహాల్, లిక్కరు, మందు, ఓకే, అట్లనే ఈ సిగరెట్లు, అట్లనే బెట్టింగ్ యాప్స్ ఆపలేదే ప్రభుత్వాలు, నడుస్తున్నాయి కదా. ఇప్పుడు వీళ్ళు ప్రమోట్ చేయలేదు, వీళ్ళు వచ్చి చెప్పలేదు బినామిస్ట్ ఇంకోటి అని చెప్పలేదు అనుకోండి. వీళ్ళు చెప్పకపోతే ఆడుకోవాలని కుతూహలం ఉన్నవాడు ఆడుకుంటలేడా? పోనీ ఆ యొక్క బెట్టింగ్ యాప్స్ తయారు చేస్తున్న వాళ్ళు కానీ వాళ్ళ యొక్క కంపెనీలు ఆగిపోయినాయా? ఎక్కువ బాండ్స్, ఎలక్టోరల్ బాండ్స్ గవర్నమెంట్ కి ఎక్కువ వచ్చింది ఈ గేమింగ్ కంపెనీల ద్వారానే కదా. అంటే నేను ఏం చెప్తున్నా, ఆడుకోవాలనేటువంటి వ్యసనం ఉన్నోళ్ళు, ఓకే, ఎవరు చెప్పినా వినరు. దానికి ఇంకా విపిఎన్ అంటే ఈ మన దేశంలో ఉన్న యొక్క ప్రభుత్వానికి దొరకకుండా ఆ స్పెషల్ విపిఎన్ కనెక్ట్ అయ్యి దాని ద్వారా విదేశీ కంపెనీల ద్వారా వాడుకుంటారు కదా. ఇలా పోర్ను బ్యాన్ చేసారు మన దేశంలో, అయినా చూస్తున్నారు కదా చూడాలనుకున్న వాళ్ళు. అంటే ఈ ఇంటర్నెట్ ని 100% కంట్రోల్ చేయడం కూడా సాధ్యం కాదు. కాబట్టి 100% అది చేస్తలేరు, ఫస్ట్ థింగ్ సాధ్యం కూడా కాదు అంటున్నా. సో అన్నప్పుడు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటే దాని కాన్సిక్వెన్సెస్ పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా వాళ్ళే అనుభవిస్తారు కదా. ఒక వ్యక్తి ప్రమోట్ చేసినంత మాత్రాన వాళ్ళు ఆడుకోరు కదా, వాళ్ళకంటూ ఒక విచక్షణ శక్తి ఉంది కదా. ప్లస్ అంత ప్రమోట్ చేస్తే అన్ని వేల కోట్లు నిజంగా ఇస్తున్నారు అక్కడ. షో సమ్ కైండ్ ఆఫ్ ఎవిడెన్స్ దట్ యూ హ్యావ్. ఏమని ఇన్ని కోట్లు ఆయన ఏమంటున్నాడు, ప్రతి ఒక్కరికి బయ్యా సన్నీ యాదవ్ ఆయన బైక్ మీద ట్రావెల్ చేస్తాడు అన్ని ప్రాంతాలకి, నార్త్ ఇండియాకి, విదేశాలకి, ప్రపంచం అంతా తిరుగుతాడు. అంటే ఆయన ఏమంటాడు, ఆడ తిరగలేదు, ఆడ బైక్ షిప్లో పెట్టిపోయిండు, విమానంలో పెట్టిపోయిండు. మరి ఏం చేస్తాం, అక్కడ నీళ్లు ఉన్నాయి, ఏం చేయమంటావు, బైక్ నడపరాదు కదా నీళ్ళ మీద. అంటే అట్లా చేయొద్దు, అది తప్ప. అంటే అన్వేష్ నీ మతి కోల్పోతున్నావు. ఎందుకంటే నీకు ఒక ఈర్ష్య అనేటువంటి జబ్బు పెట్టుకొని
ఆ జబ్బుతోటి బాధపడుతూ ఎదుటి వాళ్ళ యూట్యూబ్ ఛానల్ అన్ని తీసేయాలి, యూట్యూబ్ లో వచ్చే ఆదాయం మొత్తం నీకే ఇవ్వాలన్న ఆలోచన మరి ఏందో, లేకపోతే అదొక రోగం అంతే, నీకు ఇవ్వాలని కూడా కాదు అది ఒక రోగం. ఏంటంటే పక్కోడి మంచిగా ఉండొద్దు, వానికి వ్యూస్ రావద్దు, వానికి సబ్స్క్రైబర్లు ఉండొద్దు, వాడు 4 పైసలు సంపాదించవద్దు, వస్తే వీనికి మనసు పట్టదు. లేకపోతే వాళ్ళు నిన్నేమంటారు, వాళ్ళు